భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు, ఆ ముత్యాల తలంబరాలట అవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసిన కదా, రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. కనుక అలాంటి ఆ ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీర్తమాగోరిం సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదక స్త్రియే పురాణం యథాస్త్రీ పుష్పరిపుంసిత్రియే ప్రియా ఏవం భవస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం భవంతో మహాంతో నిబృంహంతో అక్షదారోపణ ముహూర్తస్య ముహూర్తోస్తు జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. నరసింహదాసు గారి తరఫున
అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులాటక్కర్లేదు.